శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వేతో టీ20 సిరీస్ కు సిద్ధమైంది. ఓ పక్క సీనియర్ టీం టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్ సాధించిన జోస్లో ఉండగానే యువ భారత్ జింబాబ్వేకు పయనమైంది. జూలై 6 నుంచి ప్రారంభం కానున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత్ జట్టు మంగళవారం ఢిల్లీ నుంచి జింబాబ్వేకి బయలుదేరింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ పంచుకుంది. ప్రస్తుతం టీమిండియాకు ప్రధాన కోచ్ లేడు. టీ20 ప్రపంచ కప్ 2024తో ద్రావిడ్ పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో జింబాబ్వే పర్యటన కోసం చీఫ్ కోచ్ బాధ్యతలను వివేస్ లక్ష్మణ్ కు అప్పగించారు. యువ ఆటగాళ్లతో పాటు లక్ష్మణ్ కూడా జింబాబ్వేకి పయనమయ్యాడు. సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు టీ20లకు రిటైర్మెంట్ పలికిన నేపథ్యంలో జట్టులో సుస్థిర స్థానం సంపాదించేందుకు యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ తో మంచి అవకాశం లభించింది. అయితే ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో 4 ఓపెనర్లు ఉండడం గమనార్హం. కెప్టెన్ శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్ లో ఓపెనింగ్ బెర్తుల కోసం పోటీ పడుతున్నారు. అందులో గిల్, జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది ఎలా ఉండగా ఈ సిరీస్ కు ముందు భారత జట్టులో పలు కీలక మార్పులు చేసింది బీసీసీఐ. టీ20 వరల్డ్ కప్ 2024 భారత జట్టులో భాగమైన సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, శివన్ దూబేలను జింబాబ్వే సిరీస్ కు ఎంపిక చేసిన జట్టు నుంచి బీసీసీఐ రిలీజ్ చేసింది. వారి స్థానంలో తొలి 2 టీ20లకు హర్షిత్ రాణా, సాయి సుదర్శన్, జితేష్ శర్మలను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. కాగా హర్షిత్ రాణా, సాయి సుదర్శన్ తొలిసారి భారత్ జట్టుకి ఎంపికయ్యారు. కాగా ఈ సిరీస్ జూలై 6 నుంచి ప్రారంభం కానుంది. హరేరే వేదికగా జూలై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్లు జరగనున్నాయి. ఇది ఎలా ఉండగా వరల్డ్ కప్ ముగిసి 6 రోజులు తిరగక ముందే టీ20 వరల్డ్ కప్ 2026కి సంబంధించిన వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది. టీ20 వరల్డ్ కప్ 2026 భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్నట్లు ఐసీసీ తెలిపింది. 2024 తరహాలోనే 2026లో వరల్డ్ కప్ లోనూ 20 జట్లతో టోర్నీ జరుగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. ఇక వచ్చే ప్రపంచ కప్ 2026కు 12 జట్లు నేరుగా అర్హత సాధించనున్నాయి. ఆతిథ్యం ఇస్తున్న జట్లలో భారత్, శ్రీలంక, రన్నరప్ గా నిలిచిన దక్షిణాఫ్రికాలు నేరుగా టోర్నీలో అడుగుపెట్టనున్నాయి. సూపర్ 8కు అర్హత సాధించిన ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, అమెరికా వచ్చే ప్రపంచ కప్నకు క్వాలిఫై అయ్యాయి. అదేవిధంగా ఈ ఏడాది జూన్ 30 నాటికి ఐసీసీ టీ20 ర్యాంక్స్ ఆధారంగా మరో 3 జట్లు ఈ మెగా టోర్నీకి అర్హత సాధిస్తాయి. అంటే న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ వచ్చే టీ20 ప్రపంచ కప్ లో ఆడనున్నాయి. మిగతా 8 జట్లు క్వాలిఫైయర్స్ ఆడి అర్హత సాధించనున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.